హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియోనండి, శ్రీరామనవమి వీడియో అనమాట. చూసారు కదా, పూజ అయితే అయిపోయింది. లాస్ట్లో వచ్చిందండి మా మనవరాలు. పూజ అయిపోయిందనమాట. ఆరతి ఇచ్చే టైంలో వచ్చింది. ఇంకా పూజ అంటే మా మా మనవరాలకి చాలా ఇష్టం అండి. ఇంకా నేను ఎప్పుడైనా పూజ చేస్తున్నా అంటే తను ఉందంటే కనుక నాతోనే ఉంటుంది అనమాట. ఈసారి అయితే లాస్ట్లో వచ్చింది. ఇంకా రావటంలోనే ఇక దేవుడి రూమ్లోకి వచ్చేసిందండి. ఎప్పుడు కూడా నేను ఆ హారతి ఇస్తుంటే తను గంట కొడుతూ ఉంటుందన్నమాట. ఇంకా గంట పట్టుకొని ఇంకా నుంచొని ఉందన్నమాట. నేను ఎప్పుడు హారతి ఇస్తానా, గంట కొడదామని చెప్పేసి ఉన్నది. నేను ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు కదండి, కొంచెం పని మీద ఊరు అటు ఇటు వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందుకని చెప్పి ఇన్ని రోజులు నేను వీడియోలు ఉన్నాయండి, నేను షూట్ చేసి పెట్టుకున్న వీడియోలు ఉన్నాయి అనమాట. ఎడిటింగ్ చేయలేదు. అవన్నీ కూడా 1 by 1 నేను అప్లోడ్ చేస్తానండి. ఇంకా నాకు కుదరలేదనమాట, అలసిపోయినట్టు అనిపించింది అనమాట. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నేను వీడియోలో పెడదాంలే అన్నట్టు ఊరుకున్నానండి. ఇంకా రేపటి నుంచి అయితే కంటిన్యూషన్గా పెట్టేస్తానండి. నా పూజ అయితే ఇదిగోండి సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను. చూశారు కదండి. నేను ఎక్కువ ఫోటోలు కూడా పెట్టుకోనండి, ఎందుకంటే దేవుడి రూమ్లోకి వెళ్ళి మనం కూర్చున్నామంటే ప్రశాంతంగా ఉండాలన్నమాట. ఇంకా గజిబిజిగా ఉండకూడదు. అందుకే నేను ఎక్కువ ఏం కొననండి. ఎంత సింపుల్గా ఉంటే అంత నచ్చుతాయి అన్నమాట. దేవుడి రూమ్ అనేది నీట్గా ఉండాలి, ప్లస్ ఏంటంటే గజిబిజిగా అనిపించకూడదు. నాకు అలా ఉంటేనే నేను వెళ్ళి కాసేపు కూర్చొని పూజ చేసుకోవటానికి నాకు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడ చూసారు కదండి, నేనైతే ఇక్కడ పానకం చేశానండి, అలాగే వడపప్పు సలివిడి చేశాను, కొంచెం మామిడికాయ పులిహోర కూడా చేశానండి. ఇంకా గారెలు వేద్దాం అనుకొని పప్పు నానేసాను, లాస్ట్లో నానేసానండి, అది కొంచెం నానలేదనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఈవినింగ్ పెట్టొచ్చులే అన్నట్టుగా, ఈవినింగ్ ఎట్లా దీపం వెలిగిస్తాం కదా, అప్పుడు కొంచెం గారెలు వేసి పెట్టొచ్చులని నానలేదు కాబట్టి వదిలేశాను. ఇదిగోండి ఈ విధంగా ఈ 4 ఐటమ్స్ చేశాను. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నానండి. చూసారు కదా, నాకు మా దేవుడి రూమ్లో కూర్చొని నేను పూజ చేసుకుంటే కనుక నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. సింపుల్గా ఉంటుంది. నేను వైట్ టైల్సే వేయించుకున్నాను అనమాట. ఇంకా మైండ్కి కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. అదొకటి. మా హాల్ రూమ్ సోఫా దగ్గర కూర్చుంటే కిటికీలో నుంచి వచ్చే గాలి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ లేచినప్పుడు అసలు మైండ్కి చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి. అక్కడ హాల్ రూమ్లో మార్నింగ్ పూట అక్కడ కూర్చుంటే 11 వరకు 11:30 వరకు కూడా మంచి గాలి వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఒక్కొక్క సీజన్లో అయితే బెడ్రూమ్ కిటికీ దగ్గర అయితే చాలా బాగుంటుంది. లెగటంలోని అసలు చల్లటి గాలి కిటికీలోంచి వస్తూ ఉంటుందన్నమాట. అది కూడా మార్నింగ్ వచ్చే గాలి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అట్లాగే మాకు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అక్కడ డోర్ ఉంటుందండి బాల్కనీకి, అది కూడా బాగుంటుంది అనమాట. ఈ 3-4 ప్లేస్లు అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి మా ఇంట్లో అనమాట. అంటే వెదర్ని బట్టి మనం అట్లా కూర్చుంటే బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఇగోండి మార్నింగ్ అయితే నేను ఇక్కడ పానకం చేశాను, ఈ గిన్నెలో అయిపోయింది. ఇది సాయంత్రం పూట అండి, ఈవినింగు. చూసారు కదండి, పప్పు రుబ్బాను దేవుడికి. ఇదే 4 గారెలు వేసి దీపం వెలిగించుకుందామని చెప్పేసి పప్పు రుబ్బాను, మినప్పప్పు అనమాట. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అంటే బజ్జీ మిరపకాయలు ఉన్నాయండి. దాంతో బజ్జీలు వేస్తే ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి ఆ 4-5 మిర్చితో బజ్జీలాగా వేసాను. సర్లే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, టేస్ట్ ఎలాగ ఉందో చూద్దాం మనం కూడా అన్నట్టు అట్లా వేసాను అనమాట. కొంచెం మార్నింగ్ చూసారు కదా, పులిహోర అండి, ఏంటిది మామిడికాయ పులిహోర అనమాట. కొంచెం మిగిలింది, ఇది తీసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, మళ్ళీ కావాలన్నప్పుడు కొంచెం కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు అయితే కొంచెం మాకు టీ తాగేటప్పుడు కొంచెం స్నాక్స్ లాగా అన్నట్టు కొంచెం పునుగుల్లాగా వేస్తున్నాను అనమాట. చూసారు కదండి, ఈ విధంగా వేసుకుంటున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయ బజ్జీలు 5 మిగిలినాయండి. ఇంతకుముందు ఎప్పుడు ఒక 2 వీక్స్ కిందట తీసుకొచ్చి వేశాను, ఒక 5 మిగిలినాయి అనమాట. సరే చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అని. నాకైతే పచ్చిమిరపకాయ బజ్జీలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, శనగపిండితో చేసినాయి అనమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, కనపడినాయి ఇక్కడ బాగుంటాయి అంటే కనుక ఎవరు కనపడిని తీసుకొచ్చి ఇస్తారనమాట. నాకు ఈ మధ్యన కొంచెం తక్కువ చేశానండి, ఎందుకంటే ఆయిల్ ఐటమ్స్ పైగా శనగపిండి కాబట్టి కొంచెం తక్కువ చేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే రుబ్బుకున్నానండి, దేవుడికి పెట్టేసి దీపం కూడా వెలిగించుకున్నాను. ఇప్పుడు మా కోసమని చూసారు కదా, ఇందాకైతే ఒక 5 మిరపకాయలతో బజ్జీలు వేశాను, అలాగే చిన్న చిన్న పునుగులు కూడా వేస్తున్నానండి. ఇంకా
ఇంకా టీ కూడా తాగేస్తే కొంచెం రిలాక్స్ అవుతాం కదండి. ఇంకా పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. కొంచెం మన పొట్టలో కూడా ఏదైనా పడిందంటే కొంచెం యాక్టివ్గా పనిచేస్తాం కదండి. ఈవినింగ్ కొంచెం మార్నింగ్ మా మనవరాలు ఉంది కాబట్టి నేను కొంచెం బట్టలు అవి ఉన్నాయండి మడత పెట్టాల్సినవి, అవి కూడా ఏం మడత పెట్టలేదనమాట. ముందు అయితే పూజ అయిపోవాలి అన్నట్టుగా. ఇంకా తర్వాత మా మనవరాలు వచ్చింది కాబట్టి తనతోనే మాకు టైం పాస్ అయిపోయింది. తనకి తినిపించటం, ఇంకా తనతో ఆడటం అనమాట. తనైతే ఇప్పుడు పడుకుందండి, ఇంకా లెగుస్తుంది. తను కూడా కొంచెం పునుగులు అంటే చాలా ఇష్టం అనమాట. తన కోసం కూడా వేసి పెడుతున్నాను. తన లెగటంలోనే కాస్త ఫ్రెష్ చేయించి తినిపిద్దామని. చూసారు కదండి, ఇక్కడ బజ్జీలు రావటం అయితే చాలా బాగా వచ్చినాయండి. బజ్జీలు టేస్ట్ అయితే చూసిన తర్వాత మీకు చెప్తాను. సేమ్ రియల్గా శనగపిండితో వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. కలర్ అయితే టేస్ట్ కూడా మనం ఒకసారి చూద్దామండి. చూసిన తర్వాత చెప్తాను. చూసారు కదండి, ఇక్కడ పునుగులు వేసాను. చాలా బాగా వస్తున్నాయండి పునుగులు. ఇదిగోండి, ఇప్పుడైతే మీకు టేస్ట్ చెప్తానండి. పండగ ముందు రోజు ఇంట్లో పచ్చిమిరపకాయలు తెచ్చిపెట్టినప్పుడు అవి పండిపోయినాయండి. ఊరెళ్ళి వచ్చామని చెప్పాను కదండి, అవి కొన్ని పండిపోయినాయి అనమాట. వాటితోనే 4 టమాటాలు వేసి పచ్చడి చేశానండి. చాలా బాగుందనమాట. ఇప్పుడు ఈ పచ్చడి వేసుకొని కొంచెం టేస్ట్ చేద్దాం అన్నట్టుగా నేను ఇంకా వేరేది ఏమి చేయలేదన్నమాట. పచ్చడి అనేది చూసారు కదా, పండుమిరపకాయ అలాగే టమాటాలండి. చూసారుగా, కొంచెం చింతపండు వేసి చేశాను. ఇలా పాడైపోకుండా ఇట్లా మనం ఏదో వంకాయ కానీ లేదంటే టమాటాలు కానీ దేంతోనైనా పచ్చడి చేసేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే పండిపోయినాయి కదా అన్నట్టు పక్కకు పెట్టేస్తారు, అవి అట్లాగే ఎండిపోతాయండి. లేదు, పచ్చడి అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే చాలా బాగుందండి. ఇదిగోండి, చూసారు కదా, పండుమిరపకాయ పచ్చడి మేము రైస్లోకి తిన్నాం, అలాగే దోశల్లోకి కూడా తిన్నాం అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఈ పునుగుల్లోకి కూడా చాలా బాగుందండి. ఇప్పుడైతే నేను బజ్జీ ఎలా ఉందో అది కూడా మీకు టేస్ట్ చేసి చెప్తానండి. ఇదే నేను ఫస్ట్ టైం అయితే ఇట్లా మినపపిండితో నేను బజ్జీలు వేయటం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. చూసారు కదా, నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టం కాబట్టి సరే ఉన్నాయి, కనపండి పాడైపోతాయి కదా, ఒక 5 ఉన్నాయి పచ్చిమిరపకాయ బజ్జీలు, మిర్చి బజ్జీ మిర్చి అనమాట. ఇంకా సరే వేద్దాంలే అన్నట్టు సడన్గా ఐడియా వచ్చింది, అట్లా వేసానండి. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉన్నాయండి. కాకుంటే శనగపిండితో వేసినంత టేస్ట్ అయితే లేవన్నమాట. శనగపిండికి అలాగే మిరపకాయలకి ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంది. ఓకే, 1-2 సార్లు అంటే నాకులాగా బాగా మిర్చి ఇష్టపడేటోళ్ళు అయితే ఓకే తినొచ్చు, 1-2 సార్లుగా తినొచ్చు అనమాట. శనగపిండి బజ్జీలు అయితే కొంతమంది ఇష్టపడరు కదండి, గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి, అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, మరీ అంత సూపర్ అని అయితే నేను చెప్పలేను, కానీ ఓకే బాగానే ఉన్నాయి. నేను చేసిన పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి టేస్ట్తో ఇంకా బాగుందనమాట. ఓకేనా, అట్లాగే టీ కూడా పెట్టేశానండి మా హస్బెండ్కి, నాకు కూడా. నాకు ఏంటంటే ఏదన్నా ఇట్లా తినేది ఉంటే కనుక టీ తాగుతూ నేను స్నాక్స్ ఎంజాయ్ చేయటం అనేది నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అందుకని పునుగులు కూడా ఉన్నాయి కదా అన్నట్టుగా నేను ఇలా వెంటనే టీ పెట్టుకొని ఇంకా మా హస్బెండ్ నేనైతే తిన్నామండి. ఇంకా మా చిన్నమ్మ అయితే నేను తర్వాత తింటాలే అమ్మ అని చెప్పేసి తను ఏదో వర్క్ చేసుకుంటుంది అనమాట. ఇంకా మా మనవరాలు అయితే లేవలేదండి. తను లేచిన తర్వాత మళ్ళీ వేడివేడిగా వేసిద్దాంలే, తనకి ఇట్లా మెత్తగా పైన క్రిస్పీగా ఉంటే కనుక చాలా ఇష్టంగా తింటుంది అనమాట. ఒక 4 అన్న తింటుంది. చూసారు కదండి, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. 2 కాంబినేషన్స్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా లేచిన తర్వాత మా మనవరాలికి కూడా వేసి ఇచ్చేసానండి. ఇంకా 7:30 అవుతుందండి. ఇంకా చూసారు కదండి, మా ఇంటి దగ్గరలో ఒక రామాలయం ఉందన్నమాట, చిన్న గుడి. ఆ రాముల వారిని ఊరేగిస్తున్నారు. ఆల్రెడీ ఇటు సైడ్ వెళ్ళి లోపల కాలనీ అంతా ఇట్లా ఊరేగించిన తర్వాత మళ్ళీ గుడికి తీసుకెళ్తున్నారనమాట. అప్పుడే కొంచెం వీడియో తీసి మీకు కూడా చూపిద్దామన్నట్టుగా వీడియో తీశారనమాట. మా మనవరాలు ఆ చప్పుడికి ఆ భజనకి అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తుందండి. తనకి ఎందుకో మరి చిన్నప్పటి నుంచి కూడా భక్తి అంటే కొంచెం ఎక్కువే ఇష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది కదండి. ఈ పూజలప్పుడైతే పండగలప్పుడు మా దగ్గరికే ఉంటుంది. ఫ్రైడే కూడా ఒక్కోసారి నేను పూజ చేసుకున్నట్టే తను ఉంటుంది అనమాట. దానివల్లనో సంథింగ్ దేనివల్లనో కానీ తనకైతే కొంచెం దేవుడి పాటలన్నా అలాంటివన్నీ కూడా చాలా ఇష్టపడుతుంది అనమాట. చూసారు కదండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా, బాయ్ అండి.